జై స్వరాజ్య వరల్డ్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనము కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ హనుమాన్ నగర్ కాలనీలో ఉన్నాము. మనతో ఉన్నారు ఇక్కడ రామ్ గోపాలాచారి మానస దంపతుల కుమారుడు నిరంజన్, వాళ్ళ అమ్మాయి ఇక్కడ రక్షిత. ఈ అబ్బాయి పుట్టిన ఒక 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడు. బట్ 4 ఇయర్స్ కానుంచి ప్రస్తుతం ఈ అబ్బాయి 17 సంవత్సరాలు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే 4th ఇయర్ కానుంచి ఈవెన్ ఈరోజు మరియు భవిష్యత్తు కూడా కేవలము మంచానికే పరిమితం అవుతూ ఈ అబ్బాయి కోరిక, చివరి కోరిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కల్లారా చూడాలని చెప్పేసి వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు గ్రామానికి సంబంధించిన ఈ కుటుంబం బతుకు తెరువు కోసము 10 సంవత్సరాల క్రితం ఈ ఏరియాకు రావడం జరిగింది. ఇక్కడ అటు వర్ధన్నపేట నియోజకవర్గం మనసున్న మహారాజు కేఆర్ నాగరాజు గారు మరియు హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మనసున్న మహారాజులుగా పెద్ద మనసు చేసుకొని నిండు మానవతా దృక్పథంతో ఈ పిల్లవాడు కోరిక ఒకటే. నేను ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీవీలో చూస్తూ ఉంటాను. ఈ మధ్యనే మెస్సీతో ఫుట్బాల్ ఆడిన తీరును కూడా కల్లారా చూశాను. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చివరి కోరికగా చూడాలని చెప్పి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈ నిరంజన్ కోరిక చూస్తుంటే, కోరిక వింటుంటే హృదయము తల్లడిల్లుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానుంచి ఇలాంటి నిరుపేదల పక్షాన నిలబడుతూ విజయవంతంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ నిరంజన్ యొక్క అనారోగ్య పరిస్థితిని గమనించిన జై స్వరాజ్య టీవీ ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం, మనతో చాలామంది చూడండి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఈ హనుమాన్ నగర్ కాలనీ వాసులు కూడా ఈ అబ్బాయిని బతికించాలి, అనారోగ్యం నుంచి విముక్తి కలిగించాలి, నిండు 100 ఏళ్ళు ఆయుష్ పోయాలన్న మానవతా దృక్పథంతో హనుమాన్ నగర్ వాసులు, ప్రత్యేకంగా ఉద్యమకారిణి రహీమునిసా గారు, దేవిక గారు మరియు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు. ఇక్కడ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలనే చివరి కోరిక, ఈ కోరికను నెరవేర్చవలసిన బాధ్యత మొదటిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు సంయుక్తంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు 10 ఇయర్స్ క్రితం వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు నుంచి రావడం జరిగింది. వీళ్ళ నియోజకవర్గము అటు సైడు వర్ధన్నపేట వస్తూ ఉంది. మరి 10 ఇయర్స్ కానుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు, బతుకు తెరువు కోసం వచ్చారు. కాబట్టి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అటు నాగరాజు గారు, నాయని రాజేంద్ర రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఈ నిరుపేద నిరంజన్ ఇక్కడ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ అబ్బాయికి చూస్తుంటే కొంత జెనెటిక్ ప్రాబ్లం కూడా, జన్యుపరమైన ప్రాబ్లం కూడా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. జీవితకాలం కూడా నిలబడి మనలాగా వాళ్ళ తోటి స్నేహితుల దాకా నడిచే పొజిషన్ లేదు. కాబట్టి ఇది గమనించిన జై స్వరాజ్య వరల్డ్ టీవీ నిండు మానవతా దృక్పథంతో నిరంజన్కి ఒక మంచి, అంటే బ్రతుకున్నంత వరకు ఈ పిల్లవాడిని ఆరోగ్యంగా చూడాలి, ఈ పిల్లవాని కోరికలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు నిరంజన్ యొక్క ఆయుష్ అనేది 3 ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సో గతంలో ఒక సామాజిక బాధ్యతగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న విఘ్నేష్ అనే పిల్లవాని కోరికను కూడా నేను నెరవేర్చాను. ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ తరఫున కూడా నా వంతు ప్రయత్నంగా, మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రయత్నంగా కూడా తక్షణమే నిరంజన్ యొక్క అనారోగ్య స్థితి, ఇతను పడుతున్న బాధలు మన కేఆర్ నాగరాజు గారి దృష్టికి తీసుకువెళ్తాము. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మనసున్న మహారాజులు అటు నాయని రాజేంద్ర రెడ్డి గారు కూడా తీసుకువెళ్తాము. ఇంతకుముందే కేఆర్ నాగరాజు గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడి ఈ నిరంజన్ యొక్క అనారోగ్య స్థితి, చివరి కోరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలన్న ఒక స్థితిని ఫోన్లో మాట్లాడి చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ కేఆర్ నాగరాజు గారు చెల్లించారు. ఈ కుటుంబాన్ని కలవడానికి శంకర్ నేను రాబోతున్నాను, నా వంతు ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం కాబట్టి నా వంతు సహకారం చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి కేఆర్ నాగరాజు గారికి, నాయని రాజేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ పిల్లవాడు ఏం మాట్లాడతాడు, ఈ పిల్లవాని కోరికలు ఏమేమి ఉన్నాయి, ఈ పిల్లవాని అనారోగ్యం, నిరంజన్ అనారోగ్య స్థితిగతి పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా బాబు పరిస్థితి ఇలా ఉంది. ఆల్రెడీ మా భార్య కూడా చెప్పింది, నేను మాట్లాడని స్థితిలో ఉన్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు బాబు కాలేజీ పోయే వయసులో కూడా ఇప్పుడు ఎవరన్నా చూస్తే 3వ తరగతి అనే 3rd క్లాస్ అని అంటుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా బాబుకి
చాలా రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడాలని చాలా కోరిక ఉంది. ఈ కోరిక ఒకటి నెరవేర్చాలని కోరుతూ నేను గత 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటూ నాకు ఒక చెల్లెలు లెక్క, నాకు అమ్మ లెక్క, నా ఇంటి ఓనర్లు కూడా నన్ను ఆదుకుంటూ నన్ను చాలా మంచిగా నాకు అన్న లెక్క చూసుకొని, నా బాబుని కూడా ఒక ఇంటి మెంబర్ లెక్క చూసుకుంటూ, మేము లేకున్నా కానీ వాళ్ళు మేము ఉన్నాము అన్నట్టుగా ముందుకు వచ్చి వాళ్ళు ఉంటారు. మా ఇంటి ఓనర్లు కూడా దయచేసి చెప్తున్నాను, నా బాబుకి కొంచెం ఆదుకోండి, మా బాబుకి రేవంత్ రెడ్డిని కల్పియండి. నేను అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చుట్టూ తిరిగినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకొని నాయని అన్నగారు కానీ, నాగరాజ్ అన్నగారు కానీ మమ్మల్ని కొంచెం చూసి, మా బాబుని కొంచెం చూసి దయచేసి నేను రిక్వెస్ట్గా చెప్తున్నా, మా బాబు కోరిక, చివరి కోరిక కొంచెం నెరవేర్చాలని నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని అనుకుంటున్నా. నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. మేము బాబుకు ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ తేవాలన్నా మా పరిస్థితి అలా ఉంది. నేను ప్లంబింగ్ పని చేసుకొని కూడా ఇన్ని లక్షలు పెట్టాలంటే మా వల్ల అయితే లేదు. నా భార్య ఇంట్లోనే ఉంటుంది. నా ఒక్కని వల్ల చేయాలంటే మాకు వల్ల అయితే లేదు. కొంచెం నాయనన్న గారికి, నాగరాజన్న గారికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తూ, మా బాబు చివరి కోరిక సీఎం గారిని కలవాలని ఉంది. ఆ ఒక్క కోరిక నెరవేర్చి మీకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు దేవిక. నేను కూడా చక్రి ఫౌండేషన్ ద్వారా చాలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఆ విధానంలోనే నిన్న మాకు అనుకోకుండా శంకర్ గారు కలిశారు. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బాబు విషయం నాకు గత 10 years నుండి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండేదాన్ని. వీళ్ళ పరిస్థితి ఎప్పటికప్పుడు నేను గమనించుకుంటూ వీళ్ళకి కొంచెం అంతో ఎంతో సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చాలాసార్లు కూడా రాము నన్ను అడిగాడు, ఆంటీ ఏమైనా సాయం చేయండి, ఎవరికైనా చెప్పండి అని చాలాసార్లు తను ప్రాధేయపడడం జరిగింది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి రోజు డైలీ మార్నింగ్ వెళ్ళి నైట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆంటీ కొన్ని డబ్బులు ఉంటే ఇవ్వరా, హెల్ప్ చేయరా అన్న రోజులు కూడా ఉన్నాయి. తను చాలా ఇద్దరంటే ఎంత వర్క్ చేస్తారంటే చాలా వర్క్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు కూడా మానస అని, వాళ్ళ అమ్మగారు కూడా తను కూడా ఆమె మా దగ్గరకు వచ్చేది, ఎప్పటికి మా ఇంటికి వచ్చేది. ఆ అమ్మ కూడా ఎప్పుడు ఈ బాబు గురించే చెప్పేది. మానస అయినా రామ అయినా చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా, చాలా సఫర్ అవుతున్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోతుంది ఈ అబ్బాయికి, ఎట్లనమ్మా అని పాప అమ్మ కూడా చాలా ఇబ్బంది పడేది. వాళ్ళకి అసలు ఇన్ని సంవత్సరాల నుండి పాపం ఆ రాము చేస్తేనే వాళ్ళకి పొట్ట గడుస్తుంది. అలాంటిది ప్రతిరోజు ఒక్కరోజు కూడా పని లేకుండా ఉండడు. పాపం దానికి ఒక రోజు అయితే యాక్సిడెంట్ అయింది. అయినా కూడా ఆంటీ నేను వెళ్ళక తప్పదు, వెళ్ళాలి, ఎందుకంటే ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ కావాలి, పాప చదువు కావాలి, మాకు ఇంట్లో ఫ్యామిలీ గడవాలి, రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళక తప్పదా ఆంటీ అని తను యాక్సిడెంట్ అయినా కూడా తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. అయినా కూడా వాళ్ళు ఇంత పరిస్థితిలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఉందామంటే ఇల్లు కూడా లేదు. 10 years నుండి పోరాడుతూనే ఉన్నారు. ఇది 3rd floorలో ఉన్నారు వాళ్ళు. ఇంత ఇబ్బందిలో కూడా ఈయనను ఎక్కించుకుంటూ దించుకుంటూ హాస్పిటల్కి పోకుంటూ బాత్రూమ్కు ఎత్తుకొని తీసుకెళ్తాడు తను. పాపం దేనికైనా 1కైనా 2కైనా బాత్రూమ్కి తీసుకెళ్ళడం రావడం, పాపం అటు ఈ అబ్బాయిని చూసుకుంటూ అటు పని చేసుకుంటూ వాళ్ళ బతుకు తెరవాలంటే చాలా దయనీయంగా ఉందండి. మన నాగరాజు సార్ గారు, మీరు తప్పకుండా ఈ అబ్బాయికి మీరు వీలైనంత తొందరగా, ఆయనకు పెన్షన్ కూడా ఇంతవరకు పడలేదు. అంతకుముందు గవర్నమెంట్ చూస్తున్నారు కదా, బాబుకు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడో చూసారు. కదలడు, మెదలడు, కనీసం అసలు లేచి కూడా తను కూర్చోలేడు. అట్లాంటి పరిస్థితి బాబుది. 17 సంవత్సరాలు అంటే ఈ అబ్బాయిని ఎవరైనా నమ్ముతారా? చిన్న బాబులాగా ఉన్నాడు. కనీసం ఒక బుక్క అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా తనకు పెన్షన్ అనేదే లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటి గవర్నమెంట్ పట్టించుకొని వీళ్ళ బాధల్ని, ఈ అబ్బాయి ఆరోగ్యాన్ని పట్టించుకొని ముందుకు నడవాలి. మాకు చాలా సాయం వీళ్ళకి చేయాలని నేను ఎంత హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. కంపల్సరీ వీళ్ళకి మంచి సహాయం అందాలని కోరుకుంటున్నాను.